ఏమిటి అంటే ఇవాళ వాళ్ళందరూ డర్టీ ఇండియా అంటున్నారు కదా, ఒక చిన్న రహస్యం ఉంది ఇందులో. వాళ్ళకి మనకి తేడా ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే, మన దగ్గర ప్రతి భారతీయుడు తన లోపల శుభ్రం అంటే తన శరీరాన్ని శుభ్రంగా 2 సార్లు స్నానం చేస్తాడు, బట్టలన్నీ జాగ్రత్తగా చూసుకొని వేసుకుంటాడు. అంటే లో శుభ్రత మనకెక్కువ, బయట శుభ్రత వాళ్ళకి ఎక్కువ. బయట రోడ్లన్నీ నీట్గా మెయింటైన్ చేస్తారు, మొత్తం అన్ని గిౌంటైన్లు పెడతారు. కానీ వాడు పొద్దున్నే లేవగానే మొహం గడగడు. వాడు స్నానం ఎప్పుడో వాడికి ఎప్పుడు వీలుంటే అప్పుడు, వాడు స్నానం చేసినా చేయకపోయినా ఏ బట్టలు వేసుకున్నాడో, ఏ బట్టలతోటి అవతలకి వెళ్ళాడో వాటితోటే భోజనాలు చేయటాలు, ఇలాంటి సంస్కృతి. అందుకనే మాకు చిన్నప్పుడు తిడుతూ ఉంటే ఏం అర్థమయ్యేది కాదు. మేము లేచి వెంటనే స్నానం చేయకపోయినా, మేము సక్రమంగా టైంకి భోజనాలు చేయకపోయినా చిన్నప్పుడు మా నాన్నగారు వాళ్ళు అప్రాచ్యుడా అనేవాళ్ళు. అప్రాచ్యుడా అంటే అదేదో పెద్ద తిట్టని నేను అనుకునేవాడు. తర్వాత తెలిసింది ప్రాచ్యం అంటే తూర్పు దేశం అంటే భారతదేశం. ఏరా భారతదేశంలో లేని ఆచారాలు పాటిస్తావేరా అని చెప్పడం కోసం అప్రాచ్యుడా అని తిట్టేవాళ్ళు. ఆ అప్రాచ్యత అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఎక్కువ మటుకు వాళ్ళ దగ్గర బయట శుభ్రత లో శుభ్రత ఉండదు. ఒకటే రకమైన బట్టలు వేసుకొని తిరుగుతుంటారు, ఒకటే రకమైనటువంటి ఆ జీన్స్ ప్యాంట్లు ఒకటే వారం రోజుల పాటు దాన్ని ఉతకక్కర్లేదట. బ్రహ్మ పదార్థం, మరి దాంట్లో వైరస్ రాదా ఏం రాదో అర్థం కాదు. అదే వాసన వస్తుందని మళ్ళీ దానికే రంధ్రాలు పెట్టుకొని టోర్న్ జీన్స్ అంటాడు. వాడెందుకు పెట్టుకుంటాడే అంటే వాళ్ళకి భయంకరమైన చలి ఉంటుంది, -, డిగ్రీల్లోకి వెళ్ళిపోతుంది వాళ్ళ చలి. కాబట్టి వాడికి ఉతుక్కున్న ఆరవు బట్టలు. కాబట్టి అతని సంస్కృతికి అతనికి ఉన్న వాతావరణానికి ఆ బట్టలు వేసుకొని 4 బొక్కలు పెట్టుకున్నాడు. మనకేమొచ్చింది రోగం? కావాల్సినంత ఎండ ఉంది, సూర్యనారాయణ మూర్తి వస్తున్నాడు, రోజు కావాల్సినంత ఇది ఉంది, బట్టలు ఆరేస్తే చక్కగా ఉతకబడతాయి, ఇక్కడ కాటన్ బట్టలు కట్టుకోవచ్చు. అయినప్పటికీ మనం ఆ పోకడది గొప్పది అనుకుంటాం, కానీ మన శరీరానికి ఏది ఉపయోగం? ఈ శరీరం మీద బ్యాక్టీరియా డెవలప్ ఎక్కువ ఏ విధమైనటువంటి డ్రెస్ మెటీరియల్ వేసుకుంటే కాదు, కాటన్ వేసుకుంటే ఉపయోగం ఏమిటి? మనకి మన ఋషి కనుక్కున్నాడు. ఈ పత్తి మొత్తం అంతా కూడా ప్రపంచానికి బట్టనిచ్చినటువంటి వాడు భారతీయుడు. అలాంటి వాడు ఇవాళ బట్ట ఎలా కట్టుకోవాలో విదేశాల నుంచి నేర్చుకుంటున్నాడు, మన దగ్గర ఉన్న గొప్పతనాన్ని వదిలేసుకుంటున్నాడు. బట్టలో కూడా ఏ విధమైనటువంటి మెటీరియల్ ఉండాలి, ఇదంతా కూడా నిజంగా మన ఈ పద్మశాలి వ్యవస్థకి సాష్టాంగ ప్రణామం చేయాలి. పద్మశాలీలందరూ కూడా ఎంత చక్కగా ఈ సంప్రదాయం ప్రకారం వాళ్ళు వస్త్రాలు కష్టపడి మొత్తం 12 గంటలు అట్లా కూర్చొని నేసి ఎంతో కష్టపడితే తప్ప ఓ చీర తయారు కాదు. వాళ్ళంత కష్టపడి ఈ దేశానికి అవసరమైనటువంటి ప్రొడక్షన్, వస్త్రాల్లో ఎన్ని రకాలు, ఎంత ఉత్తమము, ఎలాంటి ఆరోగ్యమైనటువంటి వస్త్రాలు వేసుకోవాలి, ఇదంతా వాళ్ళకి మళ్ళీ బాగా తెలుసు. ఆ టెక్నాలజీ మళ్ళీ రావాలి. ఇప్పుడు ఇవాళ కరోనా వచ్చిన తర్వాత ప్రీ కరోనా, పోస్ట్ కరోనాగా విభజించబడుతుంది. పోస్ట్ కరోనాలో ఇలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెడితే ప్రొడక్షన్ ఆగిపోతుంది. కరోనా లాంటివి వస్తే పూర్వం ఎవరిళ్లలో వాళ్ళు ఒకటి పెట్టేసుకొని ఆ కుటుంబం నుంచి చక్కగా ఒక 10 చీరలో 20 చీరలో ధోవతులో తయారు చేసేవాళ్ళు. అక్కడ దాకా సమాజం వాళ్ళ దగ్గరే కొనుక్కుండేది. ఇవాళ నేను సనాతన భారతీయ మొత్తము అందరినీ కోరుకుండేటటువంటిది ఏంటయ్యా అంటే, మళ్ళీ మన పద్మశాలీల దగ్గరే మన వస్త్రాలు కొనుక్కుందాం. మనకు సంబంధించినటువంటి ప్రొడక్షన్ స్కిల్స్ పూర్వం నుంచి ఏ ఉన్నాయో వాటిని మనం డెవలప్ చేసుకుందాం. మన కుండల్ని మనం అభివృద్ధిలోకి తెచ్చుకుందాం. ఫ్రిడ్జులు వాడే అనారోగ్యం కంటే కూడా కుండల్ని వాడుకుంటూ నిజంగా మన కుండల్ని తయారు చేసే టెక్నాలజీ మనకు సంబంధించింది, ఎక్కువ ఖర్చు లేకుండా ఆరోగ్యంగా ఉండేటటువంటివి. కాబట్టి భారతదేశంలో మన పూర్వం నుంచి ఉన్న స్కిల్స్, టెక్నాలజీస్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ జాగ్రత్తగా ఉంచుకుందాం. మళ్ళీ ప్యాకెట్లలో నుంచి పాలు కాకుండా మనకి సంబంధించి ప్రతి ఊళ్ళో ప్రతి చోట చక్కగా యాదవులు వచ్చి ఉదయాన్నే తీస్తారు పాలు. అంటే వాళ్లే చేయాలని కాదు, పని ఎవరైనా చేయనియండి, ప్రొడక్షన్ మనమే చేసుకోవాలి. మన ప్రొడక్షన్ని మనం ఆస్వాదించాలి తప్ప ఇతరమైనటువంటి దేశాల మీద ఈ ప్రొడక్షన్ విషయంలో, నిత్యావసరాల ప్రొడక్షన్ విషయంలో కూడా ఆధారపడకూడదు. ఇవాళ భారతదేశం లాక్డౌన్లో ఇంత బాగుంది అంటే, ఒకప్పుడు 90% ఇరిగేషన్ కంట్రీ ఇవాళ 60%కి వచ్చింది. 60%కి వచ్చినా మన ఆహారాన్ని మనం ఉత్పత్తి చేసుకుంటున్నాం కాబట్టి ఇబ్బంది లేకుండా బతుకుతున్నాం. ఇదే కరోనా వేరే దేశాల్లోకి వెళ్ళినప్పుడు ఫ్లైట్లు ఆగిపోయినాయి. ఇప్పుడు రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అందరికీ ఫుడ్ కావాలి అంటే ఫుడ్ షార్టేజ్ వస్తుంది. టెక్నాలజీ ఎప్పుడు ఫుడ్ పెట్టదు. మన రైతుల్ని మనం గౌరవంగా చూసుకుందాం. దీన్ని ఎప్పుడూ మర్చిపోకుండా రైతులు పండించేటటువంటిది మన మిగతా ఉత్పత్తులన్నీ ఏవైతే ఉన్నాయో ఉత్పత్తి వర్గాన్ని మొత్తాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉంది.